ఇప్పుడు అందరికి కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్స్ గురించి, అవి తెప్పించే పూనకాల గురించి బాగా తెలుసు. రాజమౌళి సినిమాలో కూడా ఇలా పూనకాలు తెప్పించే హీరో ఎలివేషన్స్ ఉంటాయి. అయితే వీరందరూ విలన్స్ తో బీభత్సవమైన పోరాటాలు చేయాల్సి వచ్చేది. కానీ కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించి చొక్కాలు చించుకునేలా చేస్తే ఆ స్టార్ పవర్ ని ఏమనాలి? సూపర్ స్టార్ అనాలి. అగ్గిపెట్టె ఉందా అని అడిగితే ఫ్యాన్స్ కుర్చీల మీదకెక్కి గోల చేశారు. అగ్ని జమదగ్ని అంటూ డైలాగ్స్ చెప్పగానే థియేటర్స్ బ్లాస్ట్ చేశారు. అయితే ఇదంతా ఇప్పటి కథ కాదు, 1985లోది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఇలాంటి గూస్ బాంబ్స్ ని అప్పటి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారంటేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పవర్ఫుల్ లో అని. ఆ సినిమా పేరు అగ్నిపర్వతం. ఆ సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ హీరో అంటే ఇంత పవర్ఫుల్ గా ఉంటాడా? కేవలం డైలాగ్స్ తోనే సినిమాని సూపర్ హిట్ చేస్తాడా అని అందరినీ ఆశ్చర్యపరిచి బాక్స్ ఆఫీస్ వద్ద లాభాన్ని వెదజల్లిన అగ్నిపర్వతం సినిమా విశేషాలు, బాక్స్ ఆఫీస్ రిపోర్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మాత అశ్విని దత్ వైజయంతి బ్యానర్ స్థాపించి అప్పటికి కొద్ది కాలమే అవుతుంది. ఆ బ్యానర్ లో మూవీ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ డేట్స్ ఇచ్చారు. రాఘవేందర్ రావును డైరెక్టర్ గా అనుకున్నారు. అశ్విని దత్ లో టెన్షన్. అప్పటికే మాస్ హీరోగా నెంబర్ 1 స్టార్ గా విరాజిల్లుతున్న కృష్ణకి ఒక పవర్ఫుల్ సినిమా కథ కావాలి అని పరుచూరి బ్రదర్స్ ను కాంటాక్ట్ అయ్యారు. కృష్ణ అంటే పవర్ఫుల్ టైటిల్ ఉండాలి. గోపాలకృష్ణ అగ్నిపర్వతం అనే టైటిల్ చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక కథ బాధ్యతని పరుచూరి వెంకటేశ్వరరావు తీసుకున్నారు. ఒక పురాణ కథ ఆధారంగా స్టోరీ అంతా సెట్ చేశారు. అన్యాయానికి గురైన వాలి, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పురాణ పాత్రల ఆధారంగా హీరో క్యారెక్టర్ సృష్టించారు. కథ అద్భుతమని కృష్ణ, రాఘవేందర్ రావు ఓకే చెప్పారు. హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు. అయితే ఇందులో 2 హీరోయిన్స్ కదా, నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా అని తను డౌట్ పడితే ఆమె ప్లేస్ లో విజయశాంతిని తీసుకున్నారు. కాస్టింగ్ అంతా ఓకే చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఊటీలలో షూటింగ్. పద్మాలయ స్టూడియోలు 7 లక్షల భారీ ఖర్చుతో జమదగ్ని హౌస్ సెట్ వేశారు. మొత్తం 100 రోజుల షూటింగ్. చాలా లావిష్ ప్రాజెక్ట్ ఇది. సినిమాకైన మొత్తం బడ్జెట్ 30 లక్షలు. అలా జనవరి 11, 1985లో భారీగా రిలీజ్ అయింది అగ్నిపర్వతం. అగ్నిపర్వతం టైటిలే పవర్ఫుల్ గా ఉంది అంటే రిలీజ్ ముందు వచ్చిన పోస్టర్స్ ఇంకా పవర్ఫుల్. ఓన్లీ కృష్ణ గారి హ్యాండ్, ఆ చేతిలో స్టిక్. అప్పట్లో చాలా క్రేజీ ఇది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఒక రికార్డ్. అప్పట్లో కృష్ణ గారి ఫ్యాన్స్ అంటేనే రెబల్స్ అనే పేరు ఉండేది. థియేటర్స్ అన్నిటినీ ఆ టైంలోనే వేలు ఖర్చు పెట్టి లైటింగ్ తో అలంకరించారు. బ్యానర్స్ అయితే కుప్పలు తెప్పలు. సినిమా చూస్తున్నంత సేపు, ముఖ్యంగా జమదగ్ని క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా ఈలలు, గోలలు. సినిమాలో కృష్ణ డబుల్ రోల్ అయినా జమదగ్ని క్యారెక్టర్ ఒక్కటి సినిమాలోని అన్ని విభాగాలని, క్యారెక్టర్స్ ని డామినేట్ చేసింది. తాను చెప్పే ఒక్కో డైలాగ్ డైనమైట్ లా పేలేది. అగ్గిపెట్టె ఉందా, అగ్ని జమదగ్ని అని కృష్ణ పవర్ఫుల్ గా చెబుతుంటే థియేటర్ లో పైకప్పు ఎగిరిపోయేది. శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3వ అంకె లెక్క పెట్టిన పెట్టేది అగ్ని, మిగిలేది భస్మం అని కృష్ణ చెప్పే డైలాగ్ కి పూనకాలు రాని ఫ్యాన్స్ ఉండరు. సూపర్ స్టార్ నట విశ్వరూపానికి తోడు కె రాఘవేందర్ రావు ఎక్స్ట్రాడినరీ టేకింగ్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, విజయశాంతి, రాధా గ్లామర్ మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. ఇంకో అసెట్ ఈ సినిమాలో సాంగ్స్. 6 పాటలు సూపర్ హిట్స్. ఇదే రగులుతున్న అగ్నిపర్వతం, ఈ గాలిలో అనే సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. 1000 నెంబర్ 1 సాంగులు. కృష్ణ 40 డ్రెస్సులు మార్చటం అప్పట్లో అందరూ విశేషంగా చెప్పుకునేవారు. ఈ సినిమాతో కృష్ణ గారి మాస్ ఇమేజ్ రెట్టింపైంది. విజయశాంతి గ్లామర్ క్వీన్ అయింది. వైజయంతి బ్యానర్ కి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే దాదాపు 4 కోట్ల షేర్ వసూలు చేసిన అగ్నిపర్వతం బ్లాక్ బస్టర్ అయింది. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు, 2 కేంద్రాల్లో 200 రోజులు ఆడి కృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది. చాలా చోట్ల టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ హిట్ కావాల్సిన అగ్నిపర్వతం
నెల రోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన కృష్ణ గారి మూవీ మహాసంగ్రామం వల్ల కొన్ని థియేటర్స్ ఎంట్రన్ కోల్పోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే అగ్ని అనే పేరుతో ఉన్న సినిమాలేవి హిట్ అవ్వలేదు, ఒక్క అగ్నిపర్వతం తప్ప. తమిళ్లో కూడా డబ్బై కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా ఎప్పటికీ కృష్ణ గారి కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ 10 లో ఒకటిగా నిలుస్తోంది. సినిమా టైటిల్ కి తగ్గట్టు ఎప్పుడు లాభాన్ని విరచిమ్మే అగ్నిపర్వతంలా, జమదగ్నిలా కృష్ణ గారి పవర్ఫుల్ యాక్టింగ్, పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తూనే ఉంటాయి. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఏదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారక రామారావు కడుపున పుట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ. ఇక ఈ నందమూరి అందగాడు చేయని పాత్ర లేదు, చేపట్టని ప్రయోగము లేదు. పౌరాణికం నుండి ఫిక్షన్ దాకా, మాస్ నుండి క్లాస్ దాకా, సోసియో ఫ్యాంటసీ నుండి హిస్టారిక్ దాకా ఇలా అన్ని రకాల సినిమాలు, పాత్రలు బాలయ్య చేశారు. హీరోగా 100 చిత్రాలు పూర్తి చేసిన బాలయ్య దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తున్న బాలయ్య జీవితంలో అవేంటో ఇప్పుడు చూద్దాం. 1960 జూన్ 10వ తేదీన ఎన్టీఆర్ దంపతులకు 6వ కొడుకుగా బాలయ్య జన్మించారు. ఇక చెన్నైలో పుట్టిన బాలయ్య డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటికే బాలయ్య వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కళ చిత్రంలో ఎన్టీఆర్ మనవడిగా బాలకృష్ణ చేయడం విశేషం. ఇక ఈ మూవీలో బాలకృష్ణ భామ పాత్ర భానుమతి గారు చేస్తారు. ఆ చిత్రానికి ముందే ఎన్టీఆర్ సినిమాలలో ప్రాధాన్యత లేని పాత్రలలో బాలకృష్ణ చేయడం విశేషం. బాలకృష్ణ కేవలం 22 ఏళ్లకే వసుంధరను పెళ్లి చేసుకున్నారు. 1982లో వారికి వివాహం జరగగా బ్రాహ్మణి, తేజస్విని మరియు మోక్షజ్ఞ వీరు ముగ్గురు సంతానం. హీరోగా బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోక మునిపే ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో నటించారు. బాలయ్య హీరో అయిన తరువాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీమద్ విరాట, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. ఇక బాలకృష్ణ మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం సాహసమే జీవితం. ఇక ఈ సినిమాకు భారతి, వాసు డియో దర్శకులుగా పనిచేశారు. 1984లో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అప్పట్లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు ఏ కోదండి రామరెడ్డి గారు మరియు బాలకృష్ణది హిట్ కాంబినేషన్. నారి నారి నడుమ మురారి, బొబ్బిలి సింహం, బలే దొంగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వీరి కాంబినేషన్ లోనే వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో అత్యధికంగా 13 సినిమాలు వచ్చాయి. అందులో 9 సినిమాలు హిట్లయితే 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7 చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అందులో 6 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. స్వతహాగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన బాలకృష్ణకు సింహం కలిసొచ్చేలా టైటిల్స్ పెట్టడం సెంటిమెంట్. అలా ఆయన 8 సినిమాలకు సింహం వచ్చేలా టైటిల్స్ పెట్టుకోవడం జరిగింది. సింహం నవ్వింది, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహ, సింహ, జయసింహ వంటి 8 చిత్రాలకు ఆయన సింహ అనే టైటిల్స్ పెట్టుకోవడం జరిగింది. పవర్ఫుల్ డైలాగ్స్ లో ఫెరోసియస్ నటనకు పెట్టింది పేరైన బాలకృష్ణ పోలీస్ పాత్రలకు బెస్ట్ చాయిస్. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 12 సినిమాలలో ఆయన పోలీస్ గా కనిపించారు. భలే తమ్ముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, మాతో పెట్టుకోకు, సుల్తాన్, భలే వడివి బాసు, సీమ సింహం, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, అల్లరి పిడుగు, రూలర్ వంటి చిత్రాలలో ఆయన పోలీస్ గా కనిపించడం జరిగింది. రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో బాలయ్య నటన గూస్ బంప్స్ తెప్పించింది. 1987లో బాలకృష్ణ నటించిన 8 చిత్రాలు విడుదలవడం జరిగింది. అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య కెరియర్ లో అత్యధిక చిత్రాలు విడుదలైన ఏడాది అదే.